భయ్యా ఇప్పుడే విడుదల పార్ట్ చూశాను. మన విడుదల పార్ట్ 1 చూసిన వాళ్ళకి విడుదల పార్ట్ 2 అనేది ఒక గ్రాండ్ మూవీ, గ్రేట్ మూవీ, గొప్ప మూవీ. అది చూడని వాళ్ళకైతే ఇది అర్థం అవ్వదని అనుకుంటాము. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా విషయానికి వస్తే ఆ, మన విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ బీభత్సమైన పర్ఫార్మెన్స్ భయ్య, మామూలు పర్ఫార్మెన్స్ గారు. ఆ సీన్కి ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్, అతను రియాలిటీగా జీవించిన విధానము అసలు మాటలో చెప్పలేంది, అంత బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకు కొన్ని సందర్భాలలో కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలు లేదు, బీభత్సంగా ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే బలహీన వర్గాలు, పేద వర్గాల గురించి ఒక పార్టీ బలపడి ఈ చాలా పాతకాలం నుంచి ఎంతోమంది పాతాళానికి తొక్కబోయబడుతున్నటువంటి ఒక బలహీన వర్గాల గురించి తీసిన సినిమా. ఎంతో పర్ఫార్మెన్స్ బీభత్సంగా ఇచ్చారు. ఆ సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలా చక్కగా ఉంది, అంత రియాలిటీగా చాలా చక్కగా చూపించారు. డైరెక్షన్ అనేటువంటి మన డైరెక్టర్ వెట్రిమారం గారు చాలా చక్కగా తీశారు సినిమా. ఎలా ఉందంటే విడుదల పార్ట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేసి అంత హైప్ ఇచ్చారో దానికి డబుల్గా ఈ సినిమా ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి. సినిమా పరంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ చెప్పాలంటే యాక్టర్స్ యొక్క వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం సినిమాకి వెళ్తాము. నిజంగా విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. విడుదల మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. నిజంగా ఈ జనరేషన్ తగ్గట్టు అద్భుతమైన కాన్సెప్ట్, సూపర్ హిట్ మూవీ. నాకు తెలిసి తెలుగులో ఈజ్ ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏదన్నా ఉంటుందంటే ఈ ఫ్రైడే విడుదల. సూపర్గా ఉంది. అసలు థియేటర్లో రచ్చ భయ్య, పూనకాలు అనుకోవచ్చు. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ మామూలు ఉందా భయ్య, కొడితే ఒక్కొక్క నరకతే పోతే మామూలు లేదు, అటు తలకాయలు ఎగిరిపోతున్నా. సూపర్గా తీసిన అసలు సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఆ డైరెక్షనే కానీ, ఆ లొకేషన్సే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ ప్రొడక్షన్ వాల్యూస్ అబ్బా ఇంకా చెప్పుకుంటూ పోతే మామూలుగా లేదు, వేరే లెవెల్. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ ఫ్రైడే ఏదేమైనా విడుదల మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య. అమ్మో ఆ ఫైట్లు ఏంది, ఆ నరుకుడు ఏంది, ఇట్లా పట్టుకొని నరుకుతూనే ఉంటాడు అన్న. అసలు తలకాయలు ఎగిరిపడితే ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ఏదన్నా ఉందంటే మాత్రం అది విడుదల. యా, మూవీ ఇస్ గుడ్ అండి. సో చెప్పాను కదా, ఆల్మోస్ట్ మూవీ వచ్చేసి డైరెక్టర్ మూవీ. ఇట్స్ నాట్ అబౌట్ హీరో మూవీ ఆర్ హీరోయిన్, డైరెక్టర్ మూవీ. అండ్ కంప్లీట్లీ సోషలిజం సంబంధించి ఉంది. అండ్ సేతుపతి ఓవరాల్ యాక్టింగ్ ఉంది. సూర్యకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు. అండ్ విడుదల పార్ట్ 1కి ఇది ఆల్మోస్ట్ ఎవరైతే పార్ట్ 1 చూస్తారో వాళ్ళకి పార్ట్ 2 ఎక్కువ అర్థమవుతుంది, కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఎలిమెంట్స్ అన్నీ సేమ్, మనకి తమిళ్కి తెలుగుకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఏమైతే యాక్టివిటీస్ అక్కడ అవుతున్నాయి ఇక్కడ కూడా అవే అవుతాయి. సో మనకు అందరికీ ఫెమిలియర్గానే ఉంటుంది మూవీ. సాంగ్స్ సిచ్యువేషన్కి సంబంధించి సాంగ్స్ ఉన్నాయండి. బ్రో విడుదల సినిమా చూసా బ్రో, సూపర్ ఉంది, మామూలు కాదు. వెట్రిమారన్ సార్ అయితే మాత్రం ఇచ్చి పడేశాడు అనమాట, మామూలు లేదు, కానీ ఇచ్చి పడేశాడు. సూపర్ సినిమా అనమాట, అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు టేకింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ది బెస్ట్ ఉంది అనమాట. రీసెంట్ టైం అది యాక్చువల్లీ ఓటీటీ వచ్చిన దీన్ని థియేటర్ పార్ట్ 1 రిలీజ్ చేశారు, అండ్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే గూస్ బంప్స్ భయ్యా, రక్తపాతమే, మామూలు కాదు. విజయ్ సేతుపతికి నేషనల్ అవార్డు రావాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత హార్ట్కి టచ్ అయింది భయ్యా. కొన్ని సినిమాలే టచ్ అయితే ఇది టచ్ అయిపోయింది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది. విడుదల మంచి యాక్షన్ చేసిండు హీరో గారు, బాగా మంచి లొకేషన్ సినిమా తీసుకెళ్లారు. మంచి లొకేషన్లో ఇంత మంచి ఈ మధ్యలో రిలీజ్ అయిన పిక్చరు కంటే లొకేషన్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. హీరో కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపెట్టారు. కానీ చాలా బాగుంది సార్ సినిమా. ప్రొడ్యూసర్ గారు గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్గా ఉంది. అంటే ఆడియన్స్ అంతా కూడా ప్రతి డైలాగ్కి వీటికి బాగా స్పందిస్తున్నారు. చిత్రం తీసిన విధానానికి కూడా బాగా మంచి అప్లాజ్. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అంటే మీరు లైవ్ లో మాట్లాడుంటారు. యా, ఆల్రెడీ ఆయన అద్భుతమైనటువంటి నటన ఇందులో ప్రదర్శించారు. తప్పకుండా ఈ సినిమా విడుదల అనేది చూడండి. మన సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాలు మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో తప్పనిసరిగా విడుదల 2 సినిమా చూడాల్సిన సినిమా చూడండి అన్న. ఆఫ్టర్ లాంగ్ టైం మహారాజా సినిమా మొన్ననే చూసాం కదా, దాని తర్వాత విజయ్ సేతుపతి చూస్తున్నాం కదా. అల్టిమేట్ అన్న, సాంగ్స్ అయినా, స్క్రీన్ ప్లే అయినా, కొన్ని సీక్వెల్స్ ఉంటాయి చూడన్న. అడవిలో ఫారెస్ట్లో కొన్ని సీక్వెల్స్ ఉంటాయి చూడు, పార్ట్ 1 మించి ఉందన్న. అంత ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బాస్టర్, అంత బాగుందన్న సినిమా. ఓకే, అండ్ సాంగ్స్ అయినా ఒక 2 సాంగ్స్ ఉంటాయి కానీ చాలా బాగున్నాయి. కానీ సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, బీజిఎం అయినా అల్టిమేట్ ఉందన్న. అల్టిమేట్ అంటే అల్టిమేట్, ఎక్కడ తగ్గేది ఏం లేదు, అంతా బాగుందా. విడుదల పార్ట్ 2 నిజంగా
చాలా అంటే చాలా 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 ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ సేతుపతి గారికి ఫ్యాన్ అయినందుకు ఆ యాక్టింగ్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అస్సలు కొన్ని సీన్లు అనిపిస్తాయి ఆయన రియల్గా ఆ పాత్రలో ఉన్నాడా లేదా యాక్టింగ్ చేస్తున్నాడా అనేది కూడా అస్సలు అర్థం కాలేదు. ఒక సీన్ ఎగ్జాక్ట్ సీన్ ఉంటుంది, కింద వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోతే కింద పడి దొల్లుతుంటాడు. ఆ సీన్ ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందంటే చాలా అంటే చాలా చాలా అంటే చాలా ప్యూర్ యాక్టింగ్ అయితే కనబడుతుంది. ఇంకొకటి సూరి గారి క్యారెక్టర్, ఆయన ఇన్స్పైర్ అయిన విషయాలు చెప్తున్నప్పుడు కానీ ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ వేరే లెవెల్ వాయిస్ ఓవర్ అనిపిస్తుంది. లాస్ట్లో చిన్న కన్క్లూజన్ ఇస్తారు, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎలా బతుకుతున్నాం, ఎలా ఎదుగుతున్నాం, ఎవరిని చూసి నేర్చుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం అనే కొన్ని పాయింట్స్ చెప్పడం. ఇంకొకటి మంజు వారియర్ వేరే లెవెల్ యాక్టింగ్ అయ్యా, చేసిన కాసేపు ఉన్నా కూడా చాలా అంటే చాలా ఎంటర్టైన్ అయ్యాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఈ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్తో పాటు వెట్రిమారన్ గారి రైటింగ్ స్కిల్స్, ఎందుకు ఎన్టీఆర్ గారికి వెట్రిమారన్ అంటే అంత ఇష్టం అనే ఫీల్ నాకు ఇప్పుడు అర్థమైంది, ఆయన రైటింగ్లో అర్థమైంది. చాలా 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 బాగా అనిపించింది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇళయరాజా గారు మెలోడీసే ఇస్తారనుకున్నాం కానీ బట్ ఈ సినిమాకి చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ ఇవ్వడం. ఇంకోటి అడవి సీన్లు, ఫారెస్ట్లో జరిగే గన్ ఫైర్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే విడుదల 2 సినిమా చూస్తున్నా. మనం విడుదల 1 చూసుకున్నట్టయితే దల్ల సూర్య గారు ఆయన మెయిన్ లీడ్, మొత్తం ఆయన చూసుకుంటారు. దల్ల విజయ్ సేతుపతి గారు లాస్ట్లో కొంచెం వస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారేమో విజయ్ సేతుపతి గారు. అలాగే మనం విడుదల 2లో సూర్య గారు విజయ్ సేతుపతి గారు 1లో ఎట్లా మిస్ అయినాం 2లో సూర్య గారిని మిస్ అవుతాం. సినిమా మటుకు చాలా బాగుంది. వెట్రిమారన్ సార్ డైరెక్షన్, విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్, మ్యూజిక్, ఇళయరాజా గారు, సినిమా టోటల్గా బాగుందన్న. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా విడుదల 2. భయ్యా ఇప్పుడే విడుదల సినిమా చూసి వచ్చినాం భయ్యా. సినిమా అయితే చాలా బాగుంది. యాక్టర్ విజయ్ సేతుపతి తన యాక్టింగ్ మొత్తం విరగదీశాడు. మనకు ఫస్ట్ హాఫ్లో ఎలా అయితే ఉంటుందో సెకండ్ హాఫ్లో కూడా దానికి మించింది ఉంది, ఎగ్జైట్మెంటింగ్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. బీజిఎం కానీ మనం ఇంకా బీజిఎం కానీ సాంగ్స్ కానీ విట్రిమారన్ డైరెక్టర్ అయితే చాలా బాగుంది అన్న. ఆయన తోపు డైరెక్టరు. ఈయన డైరెక్షన్ చూసి మన జూనియర్ ఎన్టీఆర్ఏ తనతో ఒకసారి మూవీ చేయాలని అడిగిండు. ఆయన యాక్టింగ్, బీజిఎం కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుందన్న. పార్ట్ 2 బాగుందన్న. ఇంకా పార్ట్ 3 గురించి అయితే మేము వెయిట్ చేస్తున్నాం. చాలా ఎగ్జైట్మెంట్ మూవీ అయితే ఇది చాలా బాగుంది. లెంత్ ఏం ఎక్కువ లేదు భయ, సినిమా కంటెంట్ ఉంది, చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళకి చెప్తే ఏం తెలుస్తుంది భయ. మనకైతే చాలా బాగుంది, బాగుంటుంది సినిమా. ఒక బాగుంది అన్న. డిసెంబర్ 20కి అయితే రిలీజ్ అయింది. అందరు వచ్చి విడుదల మూవీ అయితే చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్తోని, మీ ఫ్యామిలీతోని అందరు కలిసి చూడాల్సిన సినిమా ఇది. విడుదల 2 ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఎగ్జైట్మెంట్ తోటి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుల్ సాటిస్ఫై అయినా. మూవీ మాత్రము విజయ్ సేతుపతి గారి కోసం వచ్చిన. ఫస్ట్ పార్ట్లో కొంచెమే పెట్టి కొంచెం డిసప్పాయింట్ అయినా. సెకండ్ పార్ట్లో మాత్రము ఆ సాంగ్స్ అయినా సరే, ఆ విజువల్స్ అయినా సరే, మన వెట్రిమారన్ అసలు డైరెక్టర్ గారు అసలు ఆయన విజువల్ సెన్స్ ఏందో కానీ మనకు ఒక బంగారం ఆయన డైరెక్టర్ దొరకడము నాకైతే చాలా బాగా అనిపించింది. మూవీ మాత్రము బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ ప్రియా వారియర్ గారు ఏమంటారు మన విజయ్ సేతుపతికి ఏదైతే ఏమంటారు సాధించిందో నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ ఏజ్లో కూడా చాలా బాగా అనిపించింది స్క్రీన్ పైన. నాకైతే ఇళయరాజా గారి మ్యూజిక్ మాత్రము అంటే నేను ఎప్పుడు మన సౌండ్ బాక్స్ వినడము, టీవీలో చూడడమే కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి మన థియేటర్లో ఎక్స్పీరియన్స్ పొందుతుంటే అరే ఇంతకుముందు మా ఫ్యామిలీ, మా డాడీ అయినా సరే ఎవరైనా సరే ఈయనకి ఇంతమంది పెద్ద ఫ్యాన్స్ అయిపోయారా అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే నేను కూడా ఇవాళ ఇళయరాజా గారికి ఫ్యాన్ అయిపోయినా. అంటే ఆయన సెన్స్ మాత్రం నాకు ఆ ప్రతి ఒక్క సీను, సెంటిమెంటల్ సీన్ అయినా సరే ఏదైనా సరే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా అనిపించింది. మెయిన్ థింగ్ విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్. నాకైతే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగా అనిపించింది. ఈ మూవీతో ప్రొడ్యూసర్ గారు, డిస్ట్రిబ్యూటర్ గారు అసలు ఇక మంచి కాసుల వర్షమే. ఎందుకంటే నాకు అంత నచ్చింది, నేను అంత ఎక్సైట్మెంట్తో చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి.
మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విడుదల 2. విడుదల 2 మూవీ అయితే చాలా బాగుందండి. విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. ఎందుకంటారా, ఆయన ఒక అంటే చాలా స్వతహాగా ఎదిగిన వ్యక్తి కదా, అందుకని మాకు నచ్చుతుంది. తమిళ యాక్టర్ అయినా సరే తెలుగులోనే ఆదరిస్తున్నాం అనేది మనకి ఎప్పటి నుంచి వస్తున్నదే. కనుక ఈ సూర్య అవ్వచ్చు, అదేవిధంగా విక్రమ్ గారు అవ్వచ్చు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఎలాగైతే వచ్చారో అదేవిధంగా విజయ్ సేతుపతి గారు కూడా తన కష్టాన్ని నమ్ముకొని వచ్చారు. మూవీలో కూడా యాక్టింగ్ అంటే సహజ నటన అనేది మాకు చూపించారు. సో అందుకని మాకైతే నచ్చిందండి. చాలా పెట్టిన మనీకి అయితే అంటే కొన్న టికెట్కి న్యాయం జరిగిందని మా ఫీలింగు. సో మరి ముఖ్యంగా అయితే ఏదైతే స్వేచ్ఛ సమానత్వం గురించి, మరి ముఖ్యంగా హక్కుల గురించి అందరికీ తెలిసేలాగా వచ్చినటువంటి మంచి కథ. సో మంచి మూవీని అందించారు. సో డైరెక్టర్ గారు పార్ట్ 1 హిట్ అయిన నేపథ్యంలో పార్ట్ 2 తీశారని అర్థమవుతుంది. సో పార్ట్ 2 ఎంతలా నచ్చిందంటే పార్ట్ 2 3 వస్తుందా లేదా అన్నది కూడా మాకైతే చాలా వెయిటింగ్లో ఉన్నాము. సో ఓవరాల్గా అయితే మాత్రం విడుదల 2 చాలా బాగుంది. ఆ రేటింగ్ పరంగానైతే మాత్రం దీనికి 7 ఇవ్వచ్చు, అంటే 10కి. మా వరకు సాంగ్ పరంగా కూడా ఇందులోని సాంగ్స్ ఉంటాయి, అది కమ్యూనిస్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి. దాంట్లోనైతే ఒక లవ్ సాంగ్లో ఒకటి వస్తుంది మంజు వారియర్ గారికి నెక్స్ట్ విజయ్ సేతుపతి గారి మధ్యలో. సో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యన వచ్చినటువంటి ఆ సాంగ్ పావురం అన్న సాంగ్ చాలా నచ్చుతుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇంటర్వ్యూల ముందు వచ్చే సీన్ హైలైట్గా మాకు అనిపించిందండి ఎక్కువగా. సినిమా లాస్ట్లో అనేది మాత్రం యావరేజ్గా ఉన్నా కూడా సినిమా ఇంటర్వ్యూల్ బ్యాంక్లో వచ్చిన సీన్ అయితే మూవీకి హైలైట్గా నిలిచిందని మా ఫీలింగ్. సో ఏదేమైనా కూడా మూవీ మాత్రం చాలా నచ్చింది. మీరు కూడా మూవీకి వచ్చినట్టయితే మీరు పెట్టిన టికెట్కి న్యాయం జరుగుతుంది. నా మూవీ అయితే చాలా బాగున్నది. ఎంట్రీ సీన్ కూడా చాలా బాగున్నది. ఇలా విజయ్ సేతుపతి యాక్టింగ్ అనేది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇందులో ఏంటంటే ఒక యూనిటీ అనేది చాలా మంచిగా చూపించారనమాట. ఒక ఆర్గనైజేషన్లో యూనిటీ అన్నది ఒక దగ్గర అంతా ఒక ఫామ్ అయ్యారు అనుకో, ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా రైట్స్ అనేవి వస్తాయి. అందరూ ఒక దగ్గర యూనియన్ కాగానే రైట్స్ అనేది బరాబర్ వస్తాయి. ఏదైనా ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, ఎంత పెద్ద ఎంటర్ప్రైజ్ అయినా సరే, ఏదైనా సరే మనం ఒకటి అనుకున్నాం అనుకో, ఎంత పెద్ద వాళ్ళైనా దిగాల్సిందే మన దగ్గరికి. వర్కర్స్ అందరికీ చూశారు. ఇంకా లాస్ట్కి క్లైమాక్స్ కూడా చాలా బాగుంది అన్న. ఓవరాల్ యాక్టింగ్ మూవీ అయితే చాలా బాగుంది. సూపర్ హిట్ అయిపోయింది అన్న. ఏ బోరింగ్ ఏం లేదన్న. ప్రతి ఒక్కటి సీన్ బరాబర్ తీసుకొని వచ్చిండు. అది యూనిటీకి చేయడం కానీ, బరాబర్ అందరినీ తీసుకొచ్చడం కానీ, ఇంకొకరిని ఏంటంటే ఎవరైతే డౌన్ అవుతున్నో వాళ్ళందరినీ లేపడం కానీ, అందరికి ఎవరైతే డౌన్ అవుతారో వాళ్ళందరినీ యూనిటీగా లేవట్టడము అంతా బాగా చేశాడు. అది నేను అంత అనుకోవట్లేదు. నేనైతే ఎప్పుడైతే మన కంపెనీలోకి పోయినతో అందరు యూనిటీగా ఫామ్ అయ్యారో నేను అదే హైలైట్ అంటున్నాను. ఇంత పెద్దదైనా కూడా అందరూ ఒక యూనియన్ ఫామ్ అయితే ఎంత అయినా దిగాల్సిందని నేను అంటున్నాను. అది అది ఒకటి ఉంది. ఒక 4-5 ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లైమాక్స్ బాగుంది, అది బాగుంది. అంత ఓవరాల్ అయితే సూపర్ హిట్ అయిపోయింది మూవీ అయితే. అన్న విడుదల అయితే చాలా 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 బాగుంది. మెయిన్ అయితే విజయ్ సేతుపతి గారు యాక్షన్, ఆ యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయా. ఎందు గురించి అంటే పార్ట్ 1లో చూసాం, కానీ పార్ట్ 2 మాత్రం వేరే లెవెల్. మెయిన్ అయితే డైరెక్షన్ అయితే ఇంకా ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. ఎన్టీఆర్ గారే ఆయనతో ఒక సినిమా పడితే చాలన్నారు. ఆయన డైరెక్షన్ అయితే బద్దలు కొట్టేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు సాంగ్స్, బీజిఎమ్స్, మెయిన్ అయితే ఇంటర్వెల్ సీన్లో వచ్చే ఫైట్ అయితే షేక్ చేపించింది అన్న. సినిమా అయితే అంత బాగుంది. మరి మీరు కూడా ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తే మాత్రం తగ్గకుండా చూసేయండి. విజయ్ సేతుపతి ఆయన కోసమే వచ్చిన నేను సినిమా విజయ్కి సాటిస్ఫైడ్ అన్న. రేటింగ్ నేను 10కి 10 ఇస్తాను. విజయ్ సేతుపతి అన్న ఫ్యామిలీ అని చెప్పలే అన్న. నేనైతే ఇంకో ఫ్యామిలీతో చూడొచ్చు. నేను ఇప్పుడు చూసిన సినిమా మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకోసారి కూడా వెళ్తా. విజయ్ సేతుపతి డయాట్ ఫ్యాన్ అంతే. ఓన్లీ విజయ్ సేతుపతి గారి కోసం. ఆయన ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా సరే విజయ్ సేతుపతి సార్, తమిళ్ కానీ తెలుగు ఏ లాంగ్వేజ్లో పోయినా సార్ మార్క్ ఉంటుంది ఖచ్చితంగా. ఆయన తమిళ సినిమానే కాదు, ఇప్పుడు మన తెలుగు ప్రొడ్యూసర్లు కూడా ఆయన తీసుకొని కంటెంట్ వైజ్గా ఏదైనా సినిమాలు చేయొచ్చు అన్న. ఆయనకు మార్కెట్ ఉందన్న. మంచి యాక్టర్ అన్న, వాడుకోండి అన్న. లవడా ఎవరినో ముంబై వాళ్ళని తీసుకొస్తారు, నేను తీసుకోండి అన్న. ఎన్ని మార్కులు వేసినా తక్కువ. విజయ్ సేతుపతి సార్ ఏం చేసినా అన్న, ఆయన స్క్రీన్ మీద ఏం చేసినా చూస్తా ఉన్నాం మేము. అది రియలిస్టిక్ అన్న. ఆయన ఏం చేసినా రియలిస్టిక్. ఆయన పర్ఫార్మెన్స్ అట్లుంటుంది. సినిమా బుర్ర పాడుంది నిజంగా చెప్తున్నా. మా ఇంటి పక్కన ఉంటుంది కోతి, బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు భయ్యా విజయ్ సేతుపతి. నిజంగా చెప్తున్నా సూపర్ భయ్యా. బాబా ఏంది భయ్యా అది నిజం. ఎలివేషన్స్, రియాలిటీని రియల్గా చూపించడం అంటే విజయ్ సేతుపతి తర్వాతనే. ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. వీర తాండవం భయ్యా. నిజంగా చెప్తున్నా ఆ ఇంటర్వెల్ సీన్ కోసమైనా నువ్వు సినిమా చూడాలి భయ్యా. నీకు 200 కాదనుకుంటే భయ్యా, నీకు 3 గంటలు భయ్యా బుర్రెక్కి పిచ్చెక్కిపోతుంది భయ్యా. ఎబ్బా ఇంత మంచి సినిమాకి వచ్చినందుకు 200 కాదు భయ్యా, 2000 పెట్టినా తక్కువ అనిపిస్తుంది భయ్యా. ఆ విధంగా ఉంది భయ్యా సినిమా అయితే. అవును
దారుణం అని కాదన్న, రియల్గా రియాలిటీగా చూపించేదాన్ని కూడా నువ్వు దారుణం అనుకుంటావు. ఇప్పుడు ఏమైందంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ నీకు నచ్చలేదంటే వేరేటోనికి నచ్చాలని రూల్ లేదు, అవతలోనికి నచ్చింది నీకు నచ్చాలని రూల్ లేదు. అది ఒకటి నచ్చలేదని చెప్తాను, నేను నచ్చిందని చెప్తా, అది పాయింట్. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు సినిమా చూసినావా, సినిమా పరంగా చూడు. నువ్వు రియాలిస్టిక్గా చూడాలనుకున్నావు అనుకుంటే అది రియల్గా జరగని పని. అది సినిమాని ఎందుకు ప్రేక్షకులు మంచిగా 3 గంటలు ఆనందంగా చూసి తన యొక్క టెన్షన్స్ని మర్చిపోవాలని ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, ఒక యాక్టర్ ప్రతి ఒక్కరు కలిసి తీసేదే సినిమా. అది అర్థం చేసుకుంటే నువ్వు మంచి సినిమా బాగుందని చెప్తావు, సినిమాని చూసిన తర్వాత ఆనందపడతావు, నలుగురికి చెప్తావు సినిమా చూడమని. నేను కూడా చెప్తున్నా, నిజంగా చూడు ఈ సినిమా అని చెప్పి నేను చెప్తా. అది అవునన్నా, నిజాన్ని నిజంగా నిర్భయంగా చూపించడంలోనే సినిమా అర్థం ఉందనేది ప్రేక్షకులకు ఇలా రేపట్ల సినిమాలు నార్మల్గా వస్తే అర్థమైతలేవు అని చెప్పి నిజాన్ని నిర్భయంగా చూపించడం వల్ల సినిమా బాగుపడుతుందని చెప్పి ఆ డైరెక్టర్లు ఆ విధంగా చూపించడంలో ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. విడుదల సినిమా చూడడం జరిగిందన్న, చాలా అత్యద్భుతమైన స్టోరీ నిజంగా. విజయ్ సేతుపతి గారు అయితే ప్రాణం పెట్టేసారు సినిమాకి అయితే. ఇక మంజు వారియర్ అయితే చెప్పవసరం లేదు. అన్ని వర్గాల వారికి కూడా, కింద నుంచి పై స్థాయి వచ్చిన వర్గాల ప్రతిదీ కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. నిజంగా సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, అమ్మ ఇలాంటి సినిమా చూడకపోతే మిస్ అయిపోదాం అనే ఒక ఫీలింగ్ అయితే నాకు కనపడ్డది. చాలా బాగుంది. విజయ్ సేతుపతి గారు అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఆయన క్యారెక్టర్ పరంగా ఎలా ఉంటుందో మనకు తెలుసు. ప్రాణం పెడతాడైనా ప్రతి క్యారెక్టర్ కూడా ఇందులో న్యాయం జరిగింది. వైట్రమన్ గారు అయితే ఇంత చెప్పవసరం లేదు, డైరెక్టర్ చాలా అత్యద్భుతంగా జీవించాడు. ప్రతి వర్గానికి కూడా మెచ్చే సినిమా విడుదల సినిమా బాగుంది. నాకైతే చాలా అత్యద్భుతంగా ఉంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 నుంచి 3.5 వరకు అయితే మనం ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ పొందాలని చెప్పి నేను అనుకుంటాను. ఇక్కడ నాకైతే బాగా ఆకట్టుకున్న మూవీ. విడుదల 2 విడుదల మనకి ఎంత హిట్ అయిందో తెలిసిందే, బట్ విడుదల 2 చూడటం జరిగిందంట. అంటే అందులో మనం ఈ సినిమా వరకు చూసుకుంటే విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే నిజంగా ఆస్కర్ ఇవ్వచ్చాను ఈ సినిమాకి అయితే. నిజంగా ఆస్కర్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఒక టీచర్, ఆయన క్యారెక్టర్ పరంగా చెప్పాలంటే ఒక టీచర్ నుంచి మిలిటరీ అధికారులకి ఎలాగ లీడర్ అయ్యాడు, మిలిటరీ వాళ్ళకి ఎలాగ అధికారి అయ్యాడు, అంటే సామాజిక వర్గాలకి ఎలాగ హెల్ప్ అయ్యాడు అనేది సినిమా అన్నమాట. చాలా న్యాచురల్గా అడవుల లొకేషన్లో, ఆ విలేజ్లో కావచ్చు, ఆ వింటేజ్ ఆ విజిలెన్స్లో కావచ్చు, నిజంగా ట్రైడ్ ఏదైతే గ్రామాల్లో ఉన్నాయి అందులో చేసిన షూటింగ్ కావచ్చు. విక్రమార్యన్ గారిది స్క్రీన్ ప్లే అయితే చాలా గ్రిప్పింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది సినిమాలో. ఇంకా స్క్రీన్ ప్లే, ఆయన రాసుకున్న డైలాగులు కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక యాక్షన్ సీక్వెన్స్లో కావచ్చు, ఎమోషన్ సీక్వెన్స్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా. ముఖ్యంగా సూర్య క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది అన్న. బట్ 1 man షో అనుకోవచ్చు విజయ్ సేతుపతి గారికి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం కథ పరంగా ఓకే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ రప్పర్ అనిపించండి నిజంగా చాలా బాగా అనిపించింది. మనకు ఫస్ట్ హాఫ్ ఏదైతే కథ పరంగా వెళ్తుందో, ఎంత రియాలిటీగా అనిపిస్తుందో ఈ సినిమాని కూడా అంతే విక్రమార్యన్కి అంత రియాలిటీగా తీశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి సినిమాని చూడటం వేరు, విడుదల 2 చూడటం వేరు. సినిమాని సినిమాలాగా చూడాలి. కంటెంట్ బాగుంది, ఆ స్టోరీ లైన్ బాగుంది, రాసుకున్న స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అది చాలా బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పామును అనే సాంగ్ అయితే నిజంగా చాలా బాగుంది, మనసుకు అత్తుకునేలాగా అనిపించింది అన్న. ఇంకా క్లైమాక్స్ ఎమోషన్స్ అయితే నిజంగా రియాలిటీగా అనిపించింది. ఇంకా సినిమాటిక్ కాకుండా విక్రమార్యన్ గారి సినిమాలు ఎలాగైతే ఉంటాయో దానికన్నా అన్ని సినిమాలతో పోలిస్తే ఇంత బెటర్ మూవీ అయినా చాలా బాగా తీశారు సినిమాని, చాలా బాగుంది. ఇంకా విజయ్ సేతుపతి గారు ఖచ్చితంగా ఆ సినిమాకి కావచ్చు, లేదంటే విజయ్ సేతుపతి గారికి ఖచ్చితంగా ఆస్కార్ లెవెల్లో ఈ సినిమా ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. ఇంత బ్లాక్ బస్టర్ మూవీ, రియాలిటీగా ఒక సినిమాటిక్గా కాకుండా మనకు హత్తుకునేలాగా చాలా రియాలిటీగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాలన్న విడుదల 2.